యంగ్ హార్ట్ అటాక్స్ ఈ మధ్య మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కామన్గా యూత్లో ఎక్కువగా చూస్తున్నాం. అందులో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 to 50 ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. మనం బెంగళూరులో రాజ్ కుమార్ అనే యాక్టర్ నుంచి మొదలెట్టి తర్వాత గౌతమ్ మినిస్టర్ ఆ ఏపీలో, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో తారక్ రత్న హీరో, అంతేకాకుండా రోడ్ పైన జిమ్ములలో స్పోర్ట్స్ క్లబ్లలో ఎక్కువగా సడన్గా కొలాప్స్ అయి పడిపోవడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇది గత 30 సంవత్సరాల నుంచి యంగ్ ఎంఐస్ అని మా క్లినిక్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. బికాజ్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ దెన్ జంక్ ఫుడ్, ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్, అంతేకాకుండా కార్బోహైడ్రేట్ మన కల్చర్లో ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఎక్కువగా మనకు ఏవైతే హార్ట్ అటాక్స్ కారణం ముఖ్యంగా 3 రక్తనాళాల్లో సప్లై చేసే బ్లడ్ ఏవైతే వెజల్స్లో ఉంటాయో అవి క్లాట్ ఫార్మేషన్, టిష్యూ ఫార్మేషన్, క్లాట్ ఫార్మేషన్ ఫ్యాట్ ద్వారా కానీ లేకపోతే టిష్యూ జనరేషన్ వల్ల కానీ క్లాట్ ఫార్మేషన్ సడన్గా హార్ట్ సీజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. యూజువల్గా 1 to 2 రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ ఏవైతే బ్లాక్ అవుతాయో అవి మనకు కొంత టైం ఇస్తాయి. ఇనిషియల్గా అంజైనా లాంటి చిన్న లెఫ్ట్ సైడ్ ఛాతీ నొప్పి వచ్చి గ్రాడ్యువల్గా కొంత అలసట, కొంత బరువు అనిపించడం, ఛాతిలో పాల్పిటేషన్ రావడం, ఛాతి నొప్పి ఎడమ సైడ్ పోయి మన మ్యాండిబుల్ దగ్గర పెయిన్ రేడియేట్ అవ్వడం, లెఫ్ట్ ఆర్మ్కు పోవడం లాంటి లక్షణాలు చూస్తుంటాం. అది యూజువల్గా మనం కార్డియాక్ స్ట్రోక్గా భావిస్తాం, 1-2 వెజల్స్లో స్ట్రోక్ వచ్చినప్పుడు. కానీ అదే 3 రక్తనాళాల్లో సడన్ బ్లాక్ అయినప్పుడు దాన్ని కార్డియాక్ అరెస్ట్గా భావించడం జరుగుతుంది. అక్కడి నుంచి వితిన్ 3 minutesలో రివైవ్ చేయకపోతే, అంటే సిపిఆర్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ ఇవ్వకపోతే బ్రెయిన్ డెత్ అయ్యి ఆ తర్వాత కార్డియాక్ స్లోగా రికవర్ అయినా కూడా ఫలితం ఉండదు. సో అలా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూత్లో కార్డియాక్ అరెస్ట్ చూస్తున్నాం, కార్డియాక్ స్ట్రోక్ తక్కువ చూస్తున్నాం. సో ఆబ్వియస్గా ఎందుకు ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి? ఇది కేవలం మీడియాలో వచ్చే వార్తల వల్ల మనకు అవేర్నెస్ పెరుగుతుందా, లేకపోతే దీనికి ఏదైనా మేజర్ కాజ్ ఉందంటే కొంత మేరకు పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్లో లాంగ్ కాంప్లికేషన్స్లలో ఇది వన్ ఆఫ్ ద పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా మేము ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే డ్యూరింగ్ ద కోవిడ్ మనం ఎప్పుడైతే లంగ్ ప్యారెంకైమా ఇన్ఫ్లేమ్ అయ్యి మైక్రో క్లాట్స్ ఏర్పడుతున్నాయో తద్వారా మనము అప్పుడు రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో హయ్యర్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్ పెట్టడం, ఇతరత్ర యాంటీ కోవిడ్ డ్రగ్స్ పెట్టడం, రికవరీ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకు అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్లలో 96% పేషెంట్స్ సెల్ఫ్ రికవర్ అయినారు. కొంతమంది మెడికేషన్తో రికవర్ అయ్యారు. కేవలం 4 to 6% చనిపోయారు. సో ఎవరైతే 96 to 98% రికవర్ అయ్యి సబ్సీక్వెంట్గా ఫంగల్ డిజీజ్ తోటి కానీ లేకపోతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్ వ్యాధితో సఫర్ అయినారు, వాళ్ళు ఈవెన్ ఆయాసం, ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉండడం గత 2 years నుంచి చూస్తున్నాం. సో సబ్సిక్వెంట్గా ఈ పేషెంట్స్ రెగ్యులర్గా పల్మనాలజిస్ట్, ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళి కావాల్సినంత మెడికేషన్, ఈవెన్ కొంత మేరకు స్టెరాయిడ్ థెరపీలో కూడా ఉంటున్నారు. దానికి తోడుగా అప్పుడప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ తోడు కూడా ఉంటున్నారు. సో ఇలాంటి వ్యక్తులలో కానీ లేకపోతే జిమ్స్లలో ఎగ్జార్బెంట్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల కానీ వీళ్ళలో ఏవైతే మైక్రో క్లాట్స్ అప్పుడు ఊపిరితిత్తులలో బ్లాక్ అయి ఉన్నాయో ఆ మైక్రో క్లాట్స్ సడన్గా డిస్లాడ్జ్ అయ్యి, ఎప్పుడైతే మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి గుండెకి పోతుందో ఆ యొక్క ప్రక్రియ ద్వారా మనకు మైక్రో క్లాట్స్ ఎంబోలా అంటాం మేము, వాటి ఈ యొక్క రక్తం ద్వారా గుండెలోకి పోయి గుండెలో నుంచి సన్న రక్తనాలు ఏవైతే 3 ధమనులు ఉంటాయో వాటిలోకి వెళ్ళి స్లోగా లాడ్జ్ అయ్యి అక్కడ టిష్యూ రీజనరేట్ చేసి బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా కూడా మనం భావించడం జరుగుతుంది. ఇదొక కారణం. అయితే ఈ మధ్య కాలంలో యాజ్ యూజువల్గా సోషల్ కల్చర్ పెరిగిపోయింది, స్మోకింగ్, ఆల్కహాల్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దానికి తోడు పోస్ట్ కోవిడ్ డయాబెటీస్, హైపర్టెన్షన్ కూడా చాలా యూత్లో పెరిగిపోవడం, దానికి తోడు కొన్ని ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ సర్టన్ మేజర్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడం, దీనివల్ల కొంతమంది యూత్ ఇప్పుడు సడన్గా ఎఫెక్ట్ అయ్యి కొలాప్స్ అయ్యేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం తప్పకుండా
ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ అటాక్స్ ఉన్నాయో వాళ్ళు రెగ్యులర్గా 3 మంత్స్ 6 మంత్స్కి ఒకసారి ఈసీజీ కానీ కార్డియాలజిస్ట్ ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకుంటూ ఉండాలి. ఎవరికైతే ఈ చెడు అలవాట్లు ఉన్నాయో అంటే ఈసీజీ కార్డియాక్ అండ్ ట్రెడ్మిల్లే కాదు 2D కానీ లాంటివి టెస్టులు చేయించుకోవాలి. అంతకు మించి ఇంకా డౌట్ ఉంటే యాంజియోగ్రామ్ సిటీ యాంజియోగ్రామ్ కానీ లిథియం స్కాన్ కానీ లేకపోతే కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేసుకొని రెగ్యులర్గా ఫిజిషియన్ ఫాలోఅప్లో ఉంటూ కోమార్బిడ్ డిజీజ్ సంబంధించిన బీపీ షుగర్ సంబంధించిన మెడికేషన్స్ అండర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికి తోడు స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. తద్వారా కూడా మనకు ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఆస్కారం ఉండదు. మూడోది యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటి కొన్ని పద్ధతులు మీరు ఎర్లీ మార్నింగ్ కనీసం ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఫిజికల్ ఎక్సర్సైజు, మానసిక ఒత్తిడి తగ్గడానికి ప్రాణాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే మనం తప్పకుండా ఇట్లాంటి వ్యాధుల్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఎవరైతే కార్డియాక్ హిస్టరీ ఉంటుందో వాళ్ళకి రక్తం పలచనబడడానికి కావాల్సిన ఎకోస్ప్రిన్ మాత్రలు కానీ ఇంకా ఇతరత్ర కార్డియాలజిస్ట్ ఒపీనియన్ దగ్గర మెడిసిన్స్ వాడుకోవాలి. అలాగే రెగ్యులర్గా మనం చేసే ప్రక్రియలో ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ డైట్ కంట్రోల్ చేస్తూ ప్రివెన్షన్ చేయాలి. ఇలాంటి కార్డియాక్ అరెస్ట్లను ప్రివెంట్ చేయొచ్చు. ఎవరైతే కన్ఫర్మ్ కార్డియాక్ హిస్టరీ ఉంటుందో సింగిల్ వెజల్ డిజీజ్ కానీ డబుల్ వెజల్ డిజీజ్ కానీ ఉంటే అది ఎప్పుడైతే మనం బ్లాక్ అబోవ్ 70-80% ఉంటే కంపల్సరీగా యాంజియోప్లాస్టీ చేయించుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్, కోమార్బిడ్ డిజీజెస్ కంట్రోల్ చేసుకోవాలి. ట్రిపుల్ వెజల్ డిజీజ్ బ్లాక్ ఉండి అబోవ్ 70-90% బ్లాక్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఇమీడియట్లీ స్టంట్స్ పాసిబుల్ లేకపోతే బైపాస్ సర్జరీ చేసుకొని ఫ్యూచర్లో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటేనే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఇలాంటి మ్యాసివ్ కార్డియాక్ అటాక్స్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోగలుగుతారు.